జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు సన్నిధి నాగవెంకట మాణిక్యాలరావు. నేను అయోధ్య కరసేవకుడిని. ఆకివీడు పెద్దపేటలో గల రామాలయం యొక్క గత 30 సంవత్సరాల క్రితం ఈ రామాలయం పానకం పంచిపెడుతున్నప్పుడు శ్రీరామనవమి సందర్భంగా పానకం పంచిపెడుతున్నప్పుడు తీసిన ఫోటో. తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వారు 35/1992 సంవత్సరంలో శ్రీరామాలయం సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బిల్లు 2022 సంవత్సరం వరకు కడుతూనే ఉన్నాము. కట్ట బిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ మేము పుటప్ చేస్తున్నాము. అంటే అది స్థానికంగా రామాలయం కాదు అనడానికి వాళ్ళు ఎలా అంటున్నారో తెలీదు. మేము రామాలయం నిరూపించడానికే మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని మీకు చూపించడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు జట్టు దుర్గాప్రసాద్. నేను న్యాయవాదిని. గత కొద్ది సంవత్సరాల క్రితం మన మాణిక్యం గారి దగ్గరికి వచ్చి, ప్రసాద్ ఈ గుడి పరిస్థితి ఎలా ఉంది, మనం దాన్ని ఏదైనా చెయ్యాలి, పాడుపడిపోయింది, మనం ప్రతి సంవత్సరం కూడా అక్కడ పానకం పంచిపెట్టడం కాదు, గుడి కూడా నిర్మించాలని రావడం జరిగింది. అప్పటి నుండి కూడా మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే పూర్వం ఎవరైతే ఆ గుడిని మెయింటైన్ చేశారో వాళ్ళ దగ్గర కరెంటు బిల్లులు, ఫోటోలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. 93 అంటే సుమారు 33 సంవత్సరాల క్రితం నుంచి కూడా కరెంటు బిల్లు మా దగ్గర అన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న స్థానికులు లేదా అక్కడ నాయకులు అందరూ కూడా అది గుడి కాదు అంటున్నారు. నేను అబద్ధం చెప్పొచ్చు, మీరు అబద్ధం చెప్పొచ్చు, కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడు సర్వే చేసిన బ్రిటిష్ అధికారులు, వారు కూడా క్రైస్తవులే, వారు చేసిన సర్వే 1930లో క్లియర్గా 470/12 గుడి అని రాసి ఉంది అందులో. అలాగే తర్వాత కాలంలో చేసిన సర్వేలో కూడా ఇది గుడి అని రాసి ఉంది. దానికి సంబంధించిన పట్టాదారుని అడంగలు 1B మన దగ్గర మ్యాపులు కూడా ఉన్నాయి. అసలు గుడి అక్కడ ఎలా ఏర్పడింది అని చెప్పడానికి మెయిన్ చెప్పాలంటే హరిజనులు అంటే పూర్వం కొన్ని వర్గాల వల్ల, హిందువుల వల్ల అవ్వచ్చు, వేరే వాళ్ళ వల్ల అవ్వచ్చు, కొంతమంది వ్యక్తుల్ని అరే మీరు కింద కులాల వారు గొల్లలోకి రావడానికి వీలు లేదు అని కొన్ని వర్గాల వారు కొంతమందిని వెలివేయడం వల్ల వాళ్ళందరూ సపరేట్గా ఉంటే గాంధీజీ గారు, మన స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు, అరే అది తప్పు అని వాళ్ళని అలా పిలవకండి, దళితులని పిలవకండి, హరిజనులని పిలవండి అని చెప్పి వాళ్ళందరినీ చేరదీసి వారికి సపరేట్గా ప్రతి దళిత వాడల్లో లేదా ఆ హరిజన పేటల్లో, ఆ మాలిపిల్లుల్లో ఒక గుడి ఉండాలి అని చెప్పి వారికి ఒక గుడి కట్టించి దానికి హరిజన రామాలయం అని ప్రతి ఇక్కడ కాదు స్టేట్ మొత్తం మీరు చూడండి, ప్రతి పల్లెటూరులో ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఉత్సవాలు చేస్తున్నారు, శ్రీరామనవములు కూడా చేస్తున్నారు. ప్రతి పేటలో హరిజన రామాలయం అని ఏర్పడింది. అలాగా హరిజనులు అంటే హరిని కీర్తించే జనులు అని వారికి ఆ పేరు పెట్టారు గాంధీ గారు. దానిలో భాగంగానే ప్రతి చోట కూడా ఆలయాలను నిర్మించి వారికి అప్పచెప్పడం జరిగింది. కానీ కాలక్రమేణా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల, సంఘ నాయకుల వల్ల, మతం మారడం వల్ల వాళ్ళు మారడంతో పాటు వీళ్ళని కూడా మార్పించి బెదిరించో, భయపెట్టో, లేకపోతే ఇలాగ ఏయో మాటలు చెప్పి, లేదా వారికి ఇష్టపూర్వకంగానో చాలామంది మతం తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్ళడం వల్ల ఈ రామాలయాలు అనేది నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. అందులో భాగంగా ఈ పెద్దపేట రామాలయం కూడా నిర్లక్ష్యానికి గురి అయ్యి ఈరోజు ఆ పరిస్థితిలో ఉంది. కాకపోతే మనం మిగిలిన వాళ్ళు ఎవరో కూడా దాన్ని మనం పట్టించుకోలేదు ఎంతకాలం. అరే అందరికీ ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది, ఒక అందరికీ అభిమానం పెరిగి అక్కడ గుడి ఉంది, అలా విగ్రహాలు చూస్తే మీరు చాలా బాధపడతారు, తలకాయలు ఇరిగిపోయి, కాలు చేతి ఇరిగిపోయి. అలా కాదు, దాన్ని అలాగే మనం తిరిగి నిర్మిద్దామని ఉద్దేశం వెళ్తే ఇప్పుడు అసలు అలా హరిజన రామాలయమే లేదు, అది సత్రం, లేకపోతే ఒకటి ఏంటి గ్రామ చౌడి అంటారు. నిజంగా సత్రము గ్రామ చౌడి అయితే 1930 సంవత్సరంలోనే అదే రాయొచ్చు కదా. బ్రిటిష్ అధికారులే కదా, క్రైస్తవ అధికారులే కదా, అప్పుడు ఉన్నదంతా క్రైస్తవులే కదా పాలించింది దేశాన్ని. అందరూ వాళ్ళే కదా, మన హిందువులు ఎవరు లేరు, అప్పుడు అందరూ పాలించింది వాళ్ళే. అప్పుడే రాయొచ్చు కదా, ఇక్కడ గ్రామ చావడి సత్రం అని రాయొచ్చు కదా. లేదు, ఇప్పుడేమంటున్నారు కొత్తగా
గత 30 సంవత్సరాల క్రితం లేదా 20 సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే రమణయ్య గారు వచ్చి పెట్టారు, ఆ కాంట్లో వచ్చారు పెట్టారు, ఎక్స్టెండింగ్లో గూడు అంటున్నారు. ఆ ఎక్స్టెండింగ్లో గూడు అలాగే ఉంది, అది మొన్న పడగొట్టి నీట్గా మళ్ళీ శుభ్రంగా పునర్నిర్మించారు దాన్ని. అదే మన అక్కడ కూడా తీసుకొచ్చి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. అదే అక్కడే కట్టుకుంటారు కదా, అక్కడ మొన్న కట్టారు 2 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా కట్టారు గుడి అక్కడ అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ జనానికి తెలియదు ఏంటంటే అందరూ కూడా ఇది రామాలయ సంస్థ అనుకుంటున్నారు. కాదు, దీని వెనకాల అసలు నిజం ఉంది. అక్కడ రామాలయం ఉందని మీరు ఒప్పుకుంటే, అక్కడ ఉన్న స్థానికులు ఒప్పుకుంటే, ఆ సంఘ పెద్దలు ఒప్పుకుంటే, దానికి సంబంధించిన 2 ఎకరాల 32 సెంట్ల పొలం వ్యవసాయ భూమి ఉంది. అది ఏమైంది? ఆ భూమిని ఎవరు అన్యాక్రాంతం చేశారు, ఎవరు డబ్బులతో పూడ్చారు, ఎవరికి అమ్మారు, ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు గుడి ఉందని ఒప్పుకుంటే పొలం ఉందని ఒప్పుకోవాలి. అది దానికి సమస్య. ఎందుకంటే ఇప్పుడున్న అక్కడ అందరూ మతం మారడం, ఒక చర్చి నిర్మించుకున్నారు. ఆ చర్చి డబ్బులతోటి, ఆ సంఘ డబ్బులతోటి ఆ వ్యవసాయ భూమిని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి అందులో కొన్ని బిట్ల కింద కూడా వేశారు. మొన్నటిదాకా అయితే అందులో ఎవరో పెద్ద గేదెల షెడ్ కూడా వేసి డైరీ ఫామ్ కూడా నిర్వహించారు. కాదంటే మీరు ఒక్కసారి ఐబీఎం రోడ్లో వెళ్తూ లెఫ్ట్ సైడ్ చూడండి, ఎన్టీఆర్ గారి బొమ్మ వెనకాల కనపడుతున్న 2 ఎకరాల 32 సెంట్లు కూడా ఆ రామాలయానికి సంబంధించిందే. పూర్వం దానం చేశారు. ఆ రికార్డు ఎవరు దానం చేశారన్న రికార్డు కోసం మేము వెతుకుతున్నాం, ప్రయత్నిస్తున్నాం. దానిలో అది కూడా మాకు ఇవాళ సాయంత్రానికి కానీ రేపటికి కానీ మా దగ్గరికి చేరుతుంది. అది కూడా మీడియా ముందు పెడతాను. ఈ సమస్య గుడిది కాదు, గుడి వెనకాల ఉన్న 2 ఎకరాల 32 సెంట్ల భూమిది. అందుకని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ సంఘం డబ్బులన్నీ పట్టుకెళ్ళి అందులో పెట్టారు. కేవలం కొంతమంది సంఘ పెద్దలు, కొంతమంది పెద్దవాళ్ళు చేసిన తప్పుకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి, కేవలం అందరు ఇళ్లలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి లేదా మేమేదో రెచ్చగొట్టామని చెప్తున్నారు. మాకు అవసరం లేదు. మాకు గుడి వెళ్ళాలనుకుంటే మాకు బోలు గుళ్ళు ఉన్నాయి, ఊరు నిండా గుళ్ళే. పక్క ఊరు వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం క్షేత్రాలకి, అక్కడికి వెళ్ళి చేయాలని మాకు లేదు. కాదు, అక్కడ గుడి ఉంది, అక్కడ కూడా పడిపోయింది, ఆ పరిస్థితి బాగాలేదు, చేయాలని అంటున్నాం. వాళ్ళు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతనే అంటారు. మేము అక్కడ వాళ్ళు ఎవరు కావాలంటే వచ్చి మేము పందులు కోసుకునే వాళ్ళం, వాటాలు వేసుకునే వాళ్ళం, రామాలయంలో అంటున్నారు. నందు ఉంది అని చెప్తున్నారు. అరే అక్కడ నందు ఉన్నప్పుడు పక్కన శ్రీరాముడి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, ఆడి గురించి మాట్లాడలేదు మీరు. నేను ఎవరో మాట్లాడుతూ చెప్తుంటే ఆ విగ్రహాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి అని చెప్తుంటే వాళ్ళ దగ్గర మైక్ లాగేసుకున్నారు. ఆయన పక్కన ఎంటేశారు మనిషిని. 1995 నుంచే ఉన్నాయంటున్నారు. మరి 93 నుంచి కరెంటు బిల్లు ఎలా వచ్చింది? అలాగే మొన్న ఆ గుడి వెనకాల 2 ఫ్యామిలీస్ మధ్య స్థలాల గొడవలు జరిగినాయి. దానిలో భాగంగా గౌరవనీయులైన హైకోర్టు మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి మీరు అక్కడ సర్వే నిర్వహించండి. వాళ్ళకి 470/12లో 12 సెంట్ల స్థలం ఉంది, 470/13లో అది నిర్వహించి ఆ రిపోర్ట్ మాకు పంపమని చెప్పారు. దానిలో భాగంగా ఆ గుడి వెనకాల ఎవరైతే ఉన్నారో కడిగితల దీవనమ్మ గారు వాళ్ళ అబ్బాయి సుధాకర్ అన్న వ్యక్తి సర్వేయర్ గారి దగ్గరికి వచ్చి కమిషనర్ గారు, సార్ మాది 1920 నుండి మాదేనండి ఆ స్థలం, ఇదిగోండి డాక్యుమెంట్స్, నాకు వీల్ నెంబర్ ఇచ్చే వచ్చిందండి, ఇదిగోండి డాక్యుమెంట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు 1920. దానిలో ఏం రాస్తుంది తెలుసా? మాకు ఉత్తరం వైపున, అంటే గుడి వెనకాల వాళ్ళకి ఉత్తరం వైపు గుడి రామాలయం అని రాస్తుంది. రామాలయం అంటే 1920లో రామాలయం అని రాశారు. అక్కడ గుడి లేకపోతే రామాలయం అని ఎలా రాస్తారు చెప్పండి మీరు? సత్రం అని రాయొచ్చుగా, చావడని రాయొచ్చుగా. పైగా వాళ్ళు రాసింది ఎవరు? ఆ స్థలం ఎవరిదే? క్రైస్తవులదే. అక్కడ ఉన్న క్రైస్తవులదే. ఇప్పుడు మా ఇంటి పక్కన సరిహద్దు నేను చెప్తాను, మీ ఇంటి పక్కన సరిహద్దు నువ్వు చెప్తావు. ఆ గుడి వెనకాల సరిహద్దుదారులు మొన్న తీసుకొచ్చి అరే మాది 1920 నుంచి అక్కడ రామాలయం రాసి ఉంది. ఒక వ్యక్తి అంటాడు అది అన్రిజిస్టర్డ్ ఎలా చెల్లుద్ది అంటాడు. కొన్ని అన్రిజిస్టర్డ్ చెల్లదు. 91 మీరు 95 నుంచి రామాలయం ఉంది అంటారు. కానీ 91లో ఒక రిజిస్ట్రేషన్ జరిగింది, అక్కడ 2 డాక్యుమెంట్లు జరిగినాయి రిజిస్ట్రేషన్. అందులో కూడా క్లియర్గా మాకు ఉత్తరం వైపు రామాలయం ఉంది, ఉత్తరం వైపు రామాలయం ఉంది, 10.5 గజాలు అని 2 డాక్యుమెంట్లో కూడా రాయడం జరిగింది. అంటే అక్కడ రామాలయం అనేది లేకపోతే పూర్వం డాక్యుమెంట్ రేట్లు అక్కడ ఎలా రాస్తారు చెప్పండి? పైగా 1953లో కూడా ఒక రిజిస్ట్రేషన్ జరిగింది అక్కడ. అందులో కూడా ఒకే ఇంటి పేరు. వారిని ఎలా మెన్షన్ చేశారంటే కొన్నది ఒక ఇంటి పేరు అతనే, అమ్మింది ఒక ఇంటి పేరు అతనే. ఏం చేశారంటే కులాలు వేరుగా, అంటే వీళ్ళు హరిజనులు, అంటే అప్పటికి వాళ్ళు మతం మారలేదు, హరిజనులు, హరిని కీర్తించే వాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళు హరిజనులు అని రాశారు. అదే పక్కన ఎవరైతే కొన్న వ్యక్తి పేరు హరిజనులు అని, అమ్మిన వ్యక్తి పేరు క్రైస్తవుల్లోకి వచ్చాడు కాబట్టి క్రైస్తవుడు అని ఆయన ఇంటి పేరు రాశారు. నేను పేర్లు ఎత్తుతుల్లా, ఎవరి పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు అక్కడ. ఆ డాక్యుమెంట్లో నిజంగా అవసరమైనప్పుడు నేను చూపిస్తా. ఇవే కూడా మీ ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పడం జరిగింది. మొత్తం ఆ 2 ఎకరాల 32 ఎకరానికి సంబంధించిన ఇదిగోండి
ప్రభుత్వ భూమి అని ఉంది. దాన్ని రీసెంట్గా ఒక 15 సంవత్సరాల క్రితం చేసిన సర్వేలో దాన్ని ఆ డాక్యుమెంట్ లేక ప్రభుత్వ భూమి అని చెప్పి దాన్ని నమోదు చేయడం జరిగింది. దాని సర్వే నెంబర్ 473 అండి. దాన్ని ప్రొహిబిటెడ్, కలెక్టర్ గారు ప్రొహిబిటెడ్ లిస్టులో కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన 5 ఫీల్డ్ నెంబర్ చూడండి, ఇది మ్యాప్, ఇది ఆ సర్వే నెంబర్ ఒక మ్యాప్, మొత్తం అక్కడ ఉన్న వ్యవసాయ మ్యాప్లు ఇది. ఇప్పుడు ఆ గుడి బయటపడితే ఇదంతా బయటకు వస్తుంది, ఈ పొలం కూడా బయటికి రావాలి. కానీ ఆ పొలంలో అక్కడ ఉన్న సంఘ పెద్దలందరూ కూడా ఆ జనాల దగ్గర పోగేసిన డబ్బులు అన్నీ కలిపి కూడా అందులో ఆ భూమికి పెట్టడం, పెట్టుబడి పెట్టడం, పోడ్చడం, అందులో కొన్ని పాటల కింద తీసి ఎడగొట్టి అమ్మడం కూడా జరిగింది. ఇప్పుడు అవన్నీ బయటపడతాయి, ఆ కొన్నవాడు వచ్చి పే కట్టుకుంటాడు, మనం ఇరుక్కుంటాం అని చెప్పి అక్కడ ఉన్న జనాలు రెచ్చగొడుతున్నారు. అది మనకి మీరు రెచ్చగొడతారంటారేంటి? మీలో మీకు ఇది లేదు. అది కనుక అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉన్నాడు, వంగ ప్రకాష్, ఒక లాయరు, ఎథికల్ వాల్యూస్ లేవు, అవి లేవు అన్నాడు. ఎందుకు ఎథికల్ వాల్యూస్? మీకు అంత డాక్యుమెంట్లు నిజంగా సత్రంలో రాత్రి కదా వాళ్ళు. నేను అక్కడ వాళ్ళిద్దరూ ఉంది వ్యవహారం, కోర్టులో వ్యవహారం నడుస్తుంది, దాని గురించి నేను మాట్లాడకూడదు. అది కోర్టుని అనేస్తుంది ఎవరిది ఏ భూమి అనేది. నువ్వు నిజంగా అంతా నీ గ్రామం మీద, నీ వాళ్ళ మీద అంత శ్రద్ధ ఉండంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎందుకు కొట్టుకుంటున్నారు, మీ ఇద్దరు ఒకటి అవ్వండి, ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నువ్వు సరిచేయచ్చు కదా, చేయలా. నీ గురించి బీఎస్పీ పార్టీ వాళ్ళు, బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, బాత్రూమ్ వ్యవస్థ బాగాలేదు, దోమలు ఉన్నాయి, ఇవన్నీ అంటున్నారు. నువ్వు 4 సంవత్సరాల నుంచి అక్కడ వైస్ ప్రెసిడెంట్, నువ్వు మీ భార్య ఏం చేస్తున్నావు? నువ్వు మమ్మల్ని రెచ్చగొడుతున్నావు, నన్ను రెచ్చగొట్టి నన్ను ఏదో అంటున్నావు. నువ్వు అక్కడ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్వి, చెయ్యి, అభివృద్ధి చేయి. మీ వాళ్ళు అభివృద్ధి చేసుకోకపోతే ఎవరు చేస్తారు? బయట వాళ్ళు చేయరు కదా. ఇప్పుడంటే త్రిపులార్ గారు ప్రభుత్వం వచ్చింది, గత 3 సంవత్సరాల నుంచి ఉన్న గత ప్రభుత్వంలో నువ్వు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? అది మీ ప్రభుత్వమే కదా. కేవలం మీ వ్యక్తిగత అవసరాల కోసం, మీ సంఘ పెద్దల గురించి, లేదా ఆ భూమి, వ్యవసాయ భూమి మీరు దక్కించుకోవడం కోసం పిచ్చ మాటలు మాట్లాడితే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. మర్యాద ఇస్తే తిరిగి అదే మర్యాద ఇస్తాం. పిచ్చ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే మేము నేర్చుకున్న సంస్కారం, చదువు మమ్మల్ని అలా మాట్లాడనట్లేదు, అది తెలుసుకోండి. ముందు మీరు ఎప్పుడైతే ఆ గుడి బయటకు వస్తుందో, ఆ గుడికి సంబంధించిన 2 ఎకరాల 30 సెంట్లు వస్తుంది. అలాగే ఇదే గుడికి ఐబేవర్లో కూడా ఒక 70 సెంట్ల స్థలం ఉందని కూడా మనకు తెలిసి వచ్చింది. అది కూడా తీస్తాం రికార్డు. అంతే, మీరు మతం మారచ్చు, మీ స్వేచ్ఛ అది. కానీ రాముడే లేడు, గుడి లేదు మేము అంటే కుదరదు. మీరు మారిపోయారు, దాని తగ్గ పరిసరాలు అక్కడ మారిపోయారు. నిజంగా మీరు అక్కడ అంతమంది క్రైస్తవులు ఉండుంటే రాముడిని తీసుకొచ్చి 20 సంవత్సరాల క్రితం పెడితే మీరు ఊరుకుంటారా? పెట్టనిస్తారా? అసలు అక్కడ 20-30 సంవత్సరాల క్రితం పెడితే పెట్టనిస్తారా? 1930 నుంచి గుడిని ఎందుకు రాశారు? మరి మీరందరూ ఎందుకు పోరాలేదు అప్పటి నుంచి? 1930 నుంచి ఈ రోజు కళ్ళు మేలుకున్నారా మీరు? అంటే గుడి బయటకు వస్తే గుడి వెనకాల ఉన్న పొలం కూడా బయటకు రావాలి. మీకు ఇప్పుడు బాధ వస్తుంది. కేవలం కొంతమంది పెద్దల కోసం, పెద్దలు చేసిన తప్పు కోసం మీరందరూ బయటకు వచ్చి అనవసరంగా మీరు ఇబ్బంది పడద్దు. అక్కడ గుడి ఉంది, 1930 నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇచ్చిన రికార్డు ఉంది. దాని ప్రకారం మనం వెళ్దాం. ఇది 1930లో ఉన్న రికార్డు. సో దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి, మేమందరం కూడా మీకు సహకరిస్తాం. అక్కడ గుడి కడితే మిమ్మల్ని గుడికి వెళ్ళమని కాదు. మా ఇంటి పక్కన మసీదు ఉంటే నేను మసీదుకి వెళ్ళను, మా ఇంటి పక్కన చర్చి ఉంటే నేను చర్చికి వెళ్ళను, గుడి ఉంటే గుడికే వెళ్తా. నేను ఏ దైవాన్ని నమ్ముకున్నానో ఆ దైవం దగ్గరికే వెళ్తాను. అదే మీరు పెద్దపేట అక్కడ లేదంటున్నారు. గత 3 సంవత్సరాల క్రితం అది మీ పెద్దపేట ఎంట్రన్స్లో మసీదు కట్టారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారా? మీరు అడగగలరా? లేదు. అంటే హిందువులు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి ఐక్యత లేదు, లేదా గోటు లేదని చెప్పి లోకువా? అంటే పెద్దపేట ఎంట్రన్స్లో మీరు మసీదు కట్టుకోవచ్చు. పూర్వం 100 సంవత్సరాల క్రితం ఉన్న గుడి కట్టకూడదు. 100 సంవత్సరాల నుంచి లేదు, 30 సంవత్సరాల క్రితం పెట్టారంటున్నారు రాముల వారిని. అప్పటి నుంచే పూజిస్తున్నాం. అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. మీకేంటి బాధ? అంటే 3 సంవత్సరాల క్రితం వచ్చి మసీదు పెట్టవచ్చు, కానీ 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి రామాలయం కట్టకూడదా? ఇది ఎక్కడ న్యాయం? మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా మా వాళ్ళు వెళ్తే నాయకుల మీద పొట్టలో గుద్ది కొట్టలేదు అంటున్నారు, భౌతిక దాడి చేశారు. ఎక్కడికి పోతుంది సమాజం? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాకు సహకరించండి అక్కడ గుడి కట్టడానికి, మేము కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం. అంతేగాని మీ మధ్య మా మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి లాభపడాలని మాకు ఏమీ లేదు. దయచేసి అందరూ సహకరించండి. జై శ్రీరామ్. మరికొన్ని వీడియోలు అన్నీ కూడా మేము మా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో మాత్రమే మేము వీడియో ముందుకు వస్తామండి. అంతే వేగ్గా మాట్లాడము. హిందూ సమాజం హర్షించే విధంగా మాత్రం మా ప్రవర్తన ఉంటుంది. హేయమైన కార్యక్రమాలు మేము చేయము. మేము చేసే ప్రతి వీడియోలో కూడా మా దగ్గర ఉన్నటువంటి ఎథికల్స్ మోడల్స్ ఉన్నటువంటి ఫోటోలు, ఆ తర్వాత మా దగ్గర డాక్యుమెంట్స్, మా దగ్గర ఉన్నటువంటి
ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో వాటి ఆధారంగా మేము చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతే తప్ప వేగ్గా మాట్లాడలేదు. దయచేసి అందరూ వీక్షకులందరూ మీరు ఆలోచించాల్సిన విషయం అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీరాముని గుడిని పునర్నిర్మాణం చేస్తున్నాం. గుడి లేదంటాం కాదు, గుడిని పునర్నిర్మాణం చేస్తున్నాం. నందున్న చోట పందిని కోసారా? వాళ్ళు ఎంతసేపు పంది అన్నారు. నందున్న చోట పందిని కోసారా? గుంతనమ్మ పండుగ చేసేవారు, నంది పండుగ చేసేవారు. నంది గుంతనమ్మ పండుగ చేసే చోటలోనే ఆ ప్లేస్లో పందిని కోసారా? ఆ పందిని కోసారు ఎప్పుడు ఎందుకు అంటున్నారు? కోసుకోవచ్చు, కోడిలో తప్పేం లేదు. మీ మతాచార ప్రకారం మీరు కోసుకున్నారు, ఆచార ప్రకారం దాని తప్పలేదు. పందే అంటే మేమైనా ఇబ్బంది పడతామని మీరు అనుకున్నారా? మేము ఇబ్బంది అయితే ఏం పడము. ఎందుకంటే శ్వేత వరాహ కల్పం అంటే వరాహస్వామి కూడా పంచావతారం ఉండవు కాబట్టి మేమన్నిటి కూడా మేము ప్రతి వీడియో కూడా మేము సాక్ష్యాలతో మాత్రమే మేము ముందుకు వస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.